టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కగారు చాలా సింపుల్ గా క్లుప్తంగా చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పినారు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ నష్టపోయింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాదు. అది ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపల మనం ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి అవి చేవల్లో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు. బీజేపీకి కూడా అల్లివారి గుడి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసింది కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్ కు బీజేపీకి ఒక్క సీట్ రాకుండా హైదరాబాద్ని ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటే వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా టెంప్ట్ అయింది. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా నేను 15,000 ఇస్తా అంటే అర్జెంటుగా ఉరికి 2 లక్షల లోన్ తెచ్చుకో, నేను వస్తూనే ఉన్నా, వచ్చిన మర్నాడే సంతకం పెడతా, మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయింది. అట్లే